ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైనవో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దేశంలో ఉన్న పరిస్థితులను 2003 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు ఎర్రటెండలో ఏ పాదయాత్ర అయితే చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చేరువైండో అదే స్ఫూర్తితో 20 సంవత్సరాల తర్వాత సరిగ్గా 2023లో రాహుల్ గాంధీ గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో 100 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిలదీసిన విధానం, ఆనాడు 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర, ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు. ఈ సందర్భంగా 83-84లో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా 34 సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి 20 సంవత్సరాలు 2004 వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి 2004లో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. 20 సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుకడుగు వేయలేదు. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసిండ్రో మనం ఆలోచన చేయాలి. 2004లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవోన్నతి వస్తే 2004లో నేను రాజకీయ అరంగేట్రం చేసిన. 2004 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉండి 20 సంవత్సరాలు కొట్లాడి ఈరోజు 2024లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అంటే వైఎస్ షర్మిల 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మరణాన్ని భరించలేక వారి మరణంతో గుండె పగిలి